అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు తెగ వైరల్ అవుతుంది. మామూలుగానే సన్నీ అంటే క్రేజ్. హాట్ యాక్ట్రెస్ గా ఆమెకున్న పేరు మరెవరికి రాలేదు. బాలీవుడ్ నటిగా, ఐటమ్ సాంగ్ గర్ల్ గా ఫుల్ ఫేమస్. కానీ సన్నీ ఇప్పుడు మరో రకంగా ఫేమస్ అవుతుంది. అది కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకుని దానికి సంబంధించి ఆమెకు హాల్ టికెట్ వచ్చింది. దీన్ని చూసి సినిమాలు, యాడ్లు చేస్తూ కోట్లు సంపాదిస్తూనే సన్నీ లియోన్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేసుకుంటుంది అని అంతా విస్మయానికి గురవుతున్నారు. ఆమె పేరు, ఫోటోతో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ హాల్ టికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో అప్లై చేసుకున్న వారికి తాజాగా హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన హాల్ టికెట్లలో సన్నీ లియోన్ హాల్ టికెట్ కూడా ఉండడం విశేషం. దీంతో ఇప్పుడు ఆ హాల్ టికెట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విచిత్రంగా అడ్మిట్ కార్డులో సన్నీ లియోన్ ఫోటోలు రెండున్నాయి. సాధారణంగా అడ్మిట్ కార్డులో ఒకటే ఫోటో ఉంటుంది. కానీ సన్నీ కదా, అందుకే రెండు ఫోటోలు ఉన్నాయి. సన్నీ పేరు మీద ఉన్న హాల్ టికెట్ ఫేక్ అంటున్నారు పోలీసులు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరో సన్నీ ఫోటోను తప్పుగా అప్లోడ్ చేశారని స్పష్టం చేశారు. అప్లై చేసే సమయంలో వివరాలు మొత్తం తప్పుగా ఇచ్చిన ఆ వ్యక్తి చివరికి ఫోన్ నెంబర్ మాత్రం తనది ఇచ్చాడు. అదిగో అక్కడే దొరికిపోయాడు. దీన్ని ఆధారంగా సన్నీ ఫోటోను అప్లోడ్ చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతనికి నోటీసులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ వేళ ఉపయోగించిన మొబైల్ నెంబర్ యూపీలోని మహోబాలో నివసించే వ్యక్తిది కాగా దాని అడ్రస్ మాత్రం మొబైల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.